Okay, students. So to find out maximum level, minimum level, we need reorder level. That is the most important thing. Okay, reorder level ki అంటే రీఆర్డర్ అంటే మరి తిరిగి మనం ఆర్డర్ చేసే స్థాయి ఎప్పుడు అనేది పాయింట్ అన్నమాట. దానికి ఫార్ములా ఏమంటే మాక్సిమం కన్జంప్షన్ ఇంటూ మాక్సిమం రీఆర్డర్ పీరియడ్. మాక్సిమం రీఆర్డర్ పీరియడ్. సో ప్రోడక్ట్ ఏ కి మాక్సిమం కన్జంప్షన్ ప్రోడక్ట్ బి కి రెండిటికి కూడా 150నే కాబట్టి మనం 150 ఇంటూ తీసుకుంటాం ఇస్ ఈక్వల్ టు 150 యూనిట్స్ into maximum reorder period. Okay, so reorder period ఇగో ఇక్కడ ఉంది మనకు 4 to 6 weeks అంటే 4 అనేది మినిమం అవుతుంది, 6 అనేది మాక్సిమం అవుతుంది. అవునా, అర్థమవుతుందా మీకు పాయింట్? మాక్సిమం మినిమం అంటే 4 6 అన్నప్పుడు చిన్నది కనిష్టం 4 అయితే గరిష్టం 6 అన్నమాట. సో ఇక్కడ మాక్సిమం మినిమం రీఆర్డర్ పీరియడ్ అయితే 4 అన్నమాట. మాక్సిమం రీఆర్డర్ పీరియడ్ 6 weeks కాబట్టి 150 ఇంటూ 6 weeks. దేనికి ఇది? ప్రోడక్ట్ ఏకు. సో 15 6 90 అంటే 900 900 యూనిట్స్. దిస్ ఈస్ ద రీఆర్డర్ లెవెల్ ఫర్ ప్రోడక్ట్ ఏ. 9 is equal to 900 units. సరే, ప్రోడక్ట్ బి కి ప్రోడక్ట్ బి కూడాను మాక్సిమం యూసేజ్ మెటీరియల్ బి అన్న ప్రోడక్ట్ బి అన్న మనం ఒకటేగా భావించుకుందాం. సో దానికి కూడా 150నే మాక్సిమం కన్జంప్షన్. 150 యూనిట్స్ ఇంటూ రీఆర్డర్ లెవెల్ కి వచ్చేటప్పుడు మాక్సిమం రీఆర్డర్ పీరియడ్ కి వచ్చేటప్పటికల్లా 2 to 4 ప్రోడక్ట్ బి అంటే 4 మాక్సిమం రీఆర్డర్ పీరియడ్. సో 150 ఇంటూ 4 weeks ఇస్ ఈక్వల్ టు 15 4 60 అంటే 600. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ రీఆర్డర్ లెవెల్. సో డియర్ స్టూడెంట్స్, రీఆర్డర్ లెవెల్ యొక్క ఫార్ములా ఏమంటే మాక్సిమం కన్జంప్షన్ గరిష్ట వినియోగము ఇంటూ మాక్సిమం రీఆర్డర్ పీరియడ్. గరిష్ట తిరిగి మళ్ళీ మనము ఆర్డర్ చేసే కాలం తీసుకున్నప్పుడు ఇక్కడ 6 weeks దీనికి, 4 weeks బి ప్రోడక్ట్. అది రైట్. నౌ వి షల్ గో ఫర్ ఫైండింగ్ మినిమం స్టాక్ లెవెల్ అండ్ మాక్సిమం స్టాక్ లెవెల్. రైట్ స్టూడెంట్స్, నెక్స్ట్ ఈజ్ మినిమం స్టాక్ లెవెల్. మినిమం స్టాక్ లెవెల్ ఫార్ములా ఏమంటే మినిమం స్టాక్ లెవెల్ ఇస్ ఈక్వల్ టు రీఆర్డర్ లెవెల్ మైనస్ నార్మల్ కన్జంప్షన్ ఇంటూ నార్మల్ డెలివరీ పీరియడ్. మరి నార్మల్ కన్జంప్షన్ మనకు ఆల్రెడీ ఇచ్చాడు. నార్మల్ కన్జంప్షన్, నార్మల్ యూసేజ్ ఇక చూడండి, ఇగో ఇది. ఓకే, 100 యూనిట్స్. అది కూడా మనకి ఎట్లా వస్తుంది అంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నార్మల్ యూసేజ్ ఇది మినిమం యూసేజ్, ఇది మాక్సిమం యూసేజ్ రెండు ప్రోడక్ట్లకు కూడా. అంటే 50 ప్లస్ 150 ఇస్ ఈక్వల్ టు 200. ఓకేనా, బై 2 చేస్తే 100 యూనిట్స్ వస్తుంది. ఇదన్నమాట. ఓకే, ద ఫార్ములాలో ఏముంది ఇక్కడ? నార్మల్ కన్జంప్షన్. సో నార్మల్ కన్జంప్షన్ 100 యూనిట్స్. మనకు రీఆర్డర్ లెవెల్ ఆల్రెడీ వచ్చింది డియర్ స్టూడెంట్స్. ప్రోడక్ట్ ఏ కి 900 యూనిట్స్, ప్రోడక్ట్ బి కి 600 యూనిట్స్. దాని ఈ 900 నుంచి ఇక్కడ వచ్చిన వాల్యూని మైనస్ చేస్తే వచ్చేది మినిమం స్టాక్ లెవెల్. సరే, నార్మల్ కన్జంప్షన్ అంటే ఏమి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇక్కడ ఇచ్చాడు నార్మల్ యూసేజ్ 100 యూనిట్స్ అనేది ఇచ్చాడు. అది ఎలా వచ్చింది అనేది మనం ఇక్కడ కనుక్కుంటున్నాము. మినిమం 50 ప్లస్ మాక్సిమం 150 ఈజ్ ఈక్వల్ టు 200. 200 by 2 ఈజ్ ఈక్వల్ టు 100. దట్ ఈస్ కాల్డ్ నార్మల్ యూసేజ్ లేదా యావరేజ్ యూసేజ్ అనొచ్చు. ఓకే, అట్లనే ఏమంటున్నాము ఇక్కడ మనం ఒకటి కనుక్కున్నాము, ఇది 100 యూనిట్స్ అని. సరే, తర్వాత ఏమంటున్నాడు? ఫార్ములా నార్మల్ డెలివరీ పీరియడ్ అంటున్నాడు. నార్మల్ డెలివరీ పీరియడ్ అంటే ఇక్కడ చూడండి, డెలివరీ పీరియడ్ ఇది మినిమం డెలివరీ పీరియడ్ 4, ఇది మాక్సిమం డెలివరీ పీరియడ్ బై 2 అంటే 10 by 2 is equal to 5 weeks. ఇది
యావరేజ్ అన్నమాట. యావరేజ్ డెలివరీ పీరియడ్ అని అనొచ్చు, లేదా నార్మల్ డెలివరీ పీరియడ్ అని అనొచ్చు. ఓకేనా? ఒకదానికి ఇది దీనికి ప్రోడక్ట్ ఏకి అన్నమాట. ప్రోడక్ట్ బికి 2+4 అన్నమాట. సో బికి వచ్చేటల్కల్లా 2+4/2 6/2 = 3 వీక్స్, 3 వారాలు. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము ప్రోడక్ట్ ఏకి ప్రోడక్ట్ బికి మనం లెక్క చేయాల్సి ఉంటుంది. రైట్, నౌ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ద కలర్ ఆఫ్ ది స్కెచ్. ఓకే, ప్రోడక్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అప్లై చేస్తున్నా. ప్రోడక్ట్ ఏకి రీఆర్డర్ లెవెల్ మైనస్ ప్రోడక్ట్ ఏకి రీఆర్డర్ లెవెల్ ఎంత స్టూడెంట్స్? 900. యా, 900 యూనిట్స్. సో 900 యూనిట్స్ మైనస్ నార్మల్ 100 into 5. 100 యూనిట్స్. Yes, sir. 100 యూనిట్స్ ఇంటూ నార్మల్ డెలివరీ పీరియడ్ ఫస్ట్ దానికి 5 వీక్స్. Yes, sir. 5 weeks. So 100 units into 5 weeks. So that is equal to 100 units into 5 is equal to how much, dear students? 100 into 5 is equal to 500. Yes, sir. So 900 minus 500 is equal to 400. This is minimum stock level. 400 ప్రోడక్ట్ ఏ కి సంబంధించి మినిమం స్టాక్ లెవెల్ ఎంత అంటే 400 యూనిట్స్. సేమ్ అట్లానే మనం ప్రోడక్ట్ బి కి చేస్తాం. ప్రోడక్ట్ బి కి రీఆర్డర్ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు అన్నప్పుడు మనం ఆల్రెడీ కనుక్కున్నాం 600 యూనిట్స్ అని. ఓకేనా? రైట్, 600 యూనిట్స్. సో 600 యూనిట్స్ మైనస్ నార్మల్ కన్జంప్షన్, డియర్ స్టూడెంట్స్, ఏకి బికి రెండు ప్రోడక్ట్లకు కూడాను 100. ఎందుకంటే పర్టికులర్ గా ఏమి ఇవ్వలేదు మనకు. మనం వీ హ్యావ్ టు అజ్యూమ్ దట్ దిస్ యూసేజ్ ఈజ్ ఫర్ బోత్ ప్రోడక్ట్ ఏ అండ్ బి. కాబట్టి 100 యూనిట్సే వచ్చేస్తుంది. మరి ప్రోడక్ట్ బికి నార్మల్ డెలివరీ పీరియడ్ ఎంత అంటే యావరేజ్ డెలివరీ 2+4 is equal to 6. 6/2 is equal to 3 weeks. So dear students, 600 units minus 100 units into 3 weeks. That is equal to 600 minus 300 is equal to 300 units. ఇది ప్రోడక్ట్ ఏ కి ప్రోడక్ట్ బి కి ఏమి మినిమం స్టాక్ లెవెల్ ఎంత అంటే అర్థమవుతుందా? ఆర్ యు ఫాలోయింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్? Yes, sir. Yes, sir. Okay. Okay, students, now we are going to find out maximum stock level for material A and B. The formula is maximum stock level is equal to reorder level plus reorder quantity minus minimum consumption into minimum delivery time. This is the formula. Now we have already found out the reorder level for product A. So for product A, the reorder level is equal to 900 units, right? Plus, what is the reorder quantity? Dear students, reorder quantity has been given here itself, 600. 600, sir. ఒకదానికి B కేమో 1000 units అంట. So that we have to add. So dear students, 900 units reorder quantity ఎంత అంటే 600 units product A minus minimum consumption. Dear students, minimum consumption 50 150. Again you go to problem and see minimum usage అన్నా minimum consumption అన్నా ఒకటే కాబట్టి 50 units. తర్వాత ఇంకోటి ఏముంది ఫార్ములా మినిమం డెలివరీ టైం. మినిమం డెలివరీ టైం ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఏ కేమో 4 weeks, బి కేమో 2 weeks. అర్థమవుతుందా మీకు? డెలివరీ పీరియడ్. రైట్. సో ఇక్కడ ఈ ఫార్ములాలో మనకు 900 యూనిట్స్ రీఆర్డర్ లెవెల్ ద్వారా కనుక్కున్నాము. 600 యూనిట్స్ ప్రాబ్లం లోనే ఇచ్చాడు. తర్వాత మినిమం కన్జంప్షన్ మనకు ప్రాబ్లం లోనే ఉంది 50 యూనిట్స్ అని.
ఇంటూ మినిమం డెలివరీ టైమ్ 4 to 6 అన్నప్పుడు మనము 4 weeks తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ 900 plus 600 is equal to 1500, కరెక్టేనా? మైనస్ 50 into 4 is equal to ఎంత? 50 into 4 200 200 is equal to 1300 units. This is for product A. So maximum stock level ఎంత పెట్టుకోవాల్సి ఉంటుందంటే స్టాక్ లెవెల్ 1300 units అన్నమాట. ఇది అంటే ఇంతకు మించి మనం పెట్టుకుంటే మనకు నష్టం వస్తుంది, ఇంతకంటే ఎక్కువ పెట్టుకోకూడదు అనమాట. ఓకేనా? మినిమం స్టాక్ లెవెల్ మనం ఆల్రెడీ చేసాం, ఇంతకంటే తక్కువ ఉండకూడదు, డేంజర్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే మినిమం స్టాక్ లెవెల్ కంటే కింద ఉంటుంది డేంజర్ లెవెల్. సో డేంజర్ లెవెల్కి వచ్చింది అంటే ప్రొడక్షన్ కూడా ఒక్కోసారి ఆగిపోతుంది అనమాట. సో డియర్ స్టూడెంట్స్, ఇది మనము ఒక బుక్ స్టాల్లో ఒక పుస్తకాలు, ఏదైనా ఒక సబ్జెక్ట్ పుస్తకం కావచ్చు, లేదంటే మనం రా మెటీరియల్ ఏదైనా ఉత్పత్తి చేస్తుంటే రా మెటీరియల్ సంబంధించి ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ ఉత్పత్తి చేస్తుంటే ఏదన్నా కానీ సిమెంట్ కావచ్చు, బ్రిక్స్ కావచ్చు, దానికి సంబంధించి కూడా కావచ్చు, ఎట్లయినా మీరు అప్లై చేయొచ్చు. ఓకే, సో ప్రోడక్ట్ బి ఈజ్ ఈక్వల్ టు రీఆర్డర్ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు 600 units. దానికి మనకు వచ్చింది ఆన్సర్ లో, అది గుర్తుపెట్టుకోవాలి మనం. చూడండి, రీఆర్డర్ లెవెల్ 600 units. ఓకే, 600 units ప్లస్ 600 units ప్లస్ తర్వాత రీఆర్డర్ క్వాంటిటీ 1000 units. ఓ గాడ్, 1000 units మైనస్ మినిమం కన్జంప్షన్ 50 units. తర్వాత మినిమం డెలివరీ టైం 2 to 4 కదా ఉండేది. మినిమం డెలివరీ టైం ఎందుకంటే ప్రోడక్ట్ బి గురించి మాట్లాడుతున్నాం మనం. ప్రోడక్ట్ బి గురించి మాట్లాడేటప్పుడు ఇది పట్టించుకోవాలి మనం. మినిమం ఏమో 2, మాక్సిమం 4. మనం మినిమం డెలివరీ టైం అన్నాడు కాబట్టి బి ప్రోడక్ట్ కి 2 weeks తీసుకుంటాము. కాబట్టి 50 into 2 అన్నమాట. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1600 minus 50 into 2 is equal to 100 is equal to ఇది మాక్సిమం స్టాక్ లెవెల్. సో ప్రోడక్ట్ బి కి మాక్సిమం స్టాక్ లెవెల్ ఎంత అంటే 1500 units. డియర్ స్టూడెంట్స్, మాక్సిమం స్టాక్ లెవెల్ ను డిసైడ్ చేసేది రీఆర్డర్ లెవెల్ ప్లస్ రీఆర్డర్ క్వాంటిటీ. ఇవి రెండు కూడాను డిసైడ్ చేస్తాయనే విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ. దాంతో పాటు మినిమం కన్జంప్షన్, మినిమం డెలివరీ టైం, ఈ 4 ఆస్పెక్ట్స్ ఉంటాయి. బట్ రీఆర్డర్ క్వాంటిటీ యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉందని మనకు తెలుస్తుంది. ఓకే, రైట్. ఇది 3వ ఫార్ములా అయిపోయింది. నెక్స్ట్ మనం 4th one డిస్కస్ చేద్దాం. Right students, now we are going to discuss about the 4th one, 4th formula, that is average stock level. Average అంటే సగటు సరుకు స్థాయి ఎంత అనేది మనం కనుక్కోబోతున్నాము. దానికి ఫార్ములా ఏమంటే మినిమం లెవెల్ ప్లస్ మాక్సిమం లెవెల్లో హాఫ్ అన్నమాట, 0.5%. సో డియర్ స్టూడెంట్స్, మీకు తెలుసు ఆల్రెడీ ప్రోడక్ట్ ఏకి ప్రోడక్ట్ బికి ఏమి మినిమం ఎంత, మాక్సిమం ఎంత అనేది మనకు ఉంది, మనతో ఐడియా, మనతో ఆల్రెడీ ప్రాబ్లం చేసాము. అవి ఇక్కడ తెచ్చుకుందాం, మనకి ఈజీ అవుతుంది. సో డియర్ స్టూడెంట్స్, ప్రోడక్ట్ ఏకి చూద్దాం మినిమం స్టాక్ లెవెల్. ప్రోడక్ట్ ఏకి మినిమం స్టాక్ లెవెల్ 400. ఓకే, 400. ప్రోడక్ట్ బికి 300. అవునా? ఓకే, ప్రోడక్ట్ ఏకి 400 units, ప్రోడక్ట్ బికి 300 units. Am I right? Yeah. నెక్స్ట్
ఇక మాక్సిమం స్టాక్ లెవెల్ చూడండి, ప్రోడక్ట్ ఏ కి 1300 యూనిట్స్, 1300 యూనిట్స్, ప్రోడక్ట్ బి కి 1500 యూనిట్స్. సో ప్రోడక్ట్ ఏ కి 1300 యూనిట్స్, ప్రోడక్ట్ బి కి 1500. 1500. యా రైట్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము ప్రోడక్ట్ ఏ కి, ప్రోడక్ట్ ఏ ఇస్ ఈక్వల్ టు యావరేజ్ స్టాక్ లెవెల్ మనం కనుక్కోబోతున్నాం. యావరేజ్ స్టాక్ లెవెల్ ఆఫ్ ప్రోడక్ట్ ఏ ఇస్ ఈక్వల్ టు ఏమంట, ఇస్ ఈక్వల్ టు half of 400 units plus 1300 units. Okay, so that comes to how much? 400 plus 1300 is equal to 1700. Am I right? Antena? Yes, sir. Into 1/2 is equal to 850, sir. 850 units is the 850. yeah, 850 units is the average stock level of product A, and we are going to know about average stock level of product B is equal to half of 300 units plus 1500 units. That is equal to 300 plus 1500, 1800. 1800 into 1/2 is equal to 900. 900. అది. ఇట్లాంటి ప్రాబ్లం ఒకటి ఇస్తే చేస్తారా మరి మీరు? Yes, sir. చేస్తాం సార్. ఓకే రైట్, ఐ విల్ నేను పంపించేస్తాను, లేదంటే ఇప్పుడే కూడా జస్ట్ మాడిఫై చేసి మీకు ప్రాబ్లం పెడతాను, దాన్ని జస్ట్ యూ డూ దట్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ.